వెల్కమ్ టు దీపు ఛానల్. ఈరోజు మనం తెలుగు లెసన్కి సంబంధించి 8th క్లాస్ 5th లెసన్ సందేశం లెసన్లోని 10th పద్యం దాని భావం తెలుసుకుందాము. ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే ఈ ఛానల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం 10th పద్యం కనుక చూసుకున్నట్లయితే, మృగపక్షిత్వ విచిత్ర ధర్మములు మూర్తిని దాల్చియున్నట్టి నీ మొగముం జూడదు లోకమట్టి శకునంబుల్ ప్రాత పట్టింపులు దగవీ పేదకు రమ్ము గబ్బిలము చాన నాదు స్వాంతంబులో దిగులుంబాపి పినాకపాణి కొక సందేశంబు నందింతువా. అది పద్యం అండి. దీని భావం కనుక మనం చూసుకున్నట్లయితే, ఓ గబ్బిలమా, ఈ లోకంలో జంతు పక్షి ధర్మాలు రెండూ కలిసి ఉన్న నీ ముఖాన్ని చూడడానికి ఎవ్వరూ ఇష్టపడరు. కానీ ఈ పేదవాడికి శకునాల వంటి పాత పట్టింపులు ఉండకూడదు. నా మనసులో దిగులు పోగొట్టి ఈ ఒక సందేశాన్ని శివునికి అందించగలవా. ఈ పద్యం భావం కనుక మనం చూసుకున్నట్లయితే, మామూలుగా ఎవరైనా గబ్బిలం ముఖం చూడటానికి ఇష్టపడరు. అంటే గబ్బిలాన్ని చూస్తే ఏదో అరిష్టం జరుగుతుంది అన్న ఆలోచనతో ఉంటారు. కానీ ఈ పేదవాడు ఏమనుకుంటున్నాడు, ఒక రైతు ఏమనుకుంటున్నాడు, మామూలుగా ధనవంతులు నీ ముఖం చూడటానికి ఎవ్వరూ కూడా ఇష్టపడరు కదా గబ్బిలమా. నేనైతే గనక దరిద్రుడును కాబట్టి నేను అలాంటి పట్టింపులు నేనేమి పట్టించుకోను. నీవు నా మాట విని నేను చెప్పే సందేశాన్ని శివుడుకు నువ్వు చేరవేస్తావా అని చెప్పు సందర్భంలోనిది ఈ పాఠ్యభాగం, అంటే ఈ పద్యం అన్నమాట. నెక్స్ట్ ఈ పద్యాలన్నీ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ లెసన్కి సంబంధించి పదజాలం వ్యాకరణాంశాల్లో ఉన్న గ్రామర్ మొత్తం కూడా మీకు ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటాను. తప్పకుండా ఫాలో అవ్వండి. అంతవరకు బాయ్.